Hi guys, welcome back to my channel. It's me Deepika Official. చూస్తూనే సండే కూడా వచ్చేసింది. సండే అనగానే మనకు గుర్తొచ్చేది లేజినెస్. ఎంత లేజీగా ఉన్నా సరే మనకి మాత్రం ఏ చికెనో మటనో బిర్యానీయో ఖచ్చితంగా కావాలి. ఎప్పుడూ తినేలాగా ఏం తింటారు? చికెన్ మటన్ కాకుండా ఈసారి ప్రాన్స్ ట్రై చేయండి. అది కూడా ప్రాన్స్ పులావ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బిర్యానీ తీసుకుని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం బిర్యానీలో కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో చేయడం వల్ల పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న మసాలా స్పైసెస్ అన్నిటిని కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. అదే చేతితోటి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్, పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి 2 మినిట్స్ పాటు. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనమైతే ఫ్రాన్స్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్రాన్స్లో మనము ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హోల్ ఇంగ్రీడియంట్స్ని అయితే ఈ బ్రౌన్ ఆనియన్స్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2-3 మినిట్స్ పాటు. ప్రాన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కర్డ్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కర్డ్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్న కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ వాటర్ పోయకుండా రైస్ని అయితే ఈ గ్రేవీలో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చేయడం వల్ల స్పైసెస్ అన్నివి కూడా రైస్కి బాగా పడతాయి. అట్ ద సేమ్ టైం రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ అయితే ఇందులో వాటర్ యాడ్ చేయాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయించిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. మూత ఓపెన్ చేసి చూస్తే మన ప్రాన్స్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.